గౌరవ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మార్చులు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గౌరవ శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, నా తోటి శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, గౌరవ పార్లమెంటు సభ్యులకి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చిన అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఆనాటి ప్రభుత్వం ఈ పరిసర ప్రాంతాల్లో కలుషితానికి కారణమైనటువంటి ఫార్మా సిటీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ప్రాంతాన్నే కాదు, నగరాన్ని ఉన్నటువంటి విస్తరించున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని కూడా కలుషితం చేసేటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున కారణభూతవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఒక మాట ఇచ్చాం. ఈ ప్రాంత కాలుష్యమే కాదు, హైదరాబాద్ నగరానికి కూడా కాలుష్యాన్ని రానియకుండా ఆపుతాం, అడ్డుకుంటాం. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఫార్మాని, కాలుష్యం లేనటువంటి ఇతర పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మార్చులు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ ప్రాంతంలో కలుషితం కాకుండా ఉండటం కోసం గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, అలాగే ఈ గ్రీన్ ఫార్మా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చినప్పుడు ఆ పరిశ్రమలు విస్తరించడానికి కావలసినటువంటి ఇతర వ్యవస్థలు, కావలసిన గృహ నిర్మాణం, ఉద్యోగ వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఉంటే వాళ్ళకు కావలసిన విద్యకు సంబంధించిన పాఠశాలలు, వారికి సంబంధించిన కళాశాలలు, ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఈ గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి అనేకం ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈనాటి ఈ ప్రారంభోత్సవం ఆనాడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాంటి మహానగరాలు ఎలా విలసిల్లి దేశంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి కీర్తిని తీసుకొని వచ్చాయో, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కేవలం హైదరాబాద్ నగరానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కీర్తిలో ఇదొక మకుటితమైనటువంటి మణిహారంగా అభివృద్ధి చెందబోతా ఉంది. అలా చెందే కార్యక్రమానికి ఈరోజు ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని, ఈ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరుల కుటుంబాలకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆదాయ వనరులు సమకూరే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ప్రాంతం కోసం నిరంతరం కృషి చేసి తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంత నాయకులకి, ఈ ప్రాంతంలో దీన్ని సహకరించిన నాయకులకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను.
చాలామంది కుట్రదారులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దని, ఫ్యూచర్ సిటీ రావద్దని, మూసీ రిజర్వేషన్ కావద్దని, తెలంగాణ అలాగే వెనకబడి ఉండాలని కలలు గంటూ కోరుకుంటున్నటువంటి ఓటమి చెందిన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఇప్పుడు కూడా అదే విధంగా ఈ రాష్ట్రాన్ని శపిస్తూ ఉన్నారు. ప్రజలందరూ గమనించాలి. కోరి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ప్రపంచంతో పోటీ పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో ప్రకటనలు చేశారు. మా అభివృద్ధి ఏదో కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలతో, జపాన్, కొరియా లాంటి దేశాలతో పోటీపడి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం మేము ప్రణాళికలు తయారు చేసి పునాదులేసి అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు పోతా ఉంటే ఓటమి చెంది నిరాశ నిస్పృహలకు గురై ఏదో కోల్పోయినటువంటి భావంతో ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సమస్త తెలంగాణ ప్రజానికి అందరికి కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నాం. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మనం అందరం చేయి కలుపుదాం, అడుగులో అడుగు వేద్దాం, నడుద్దాం. ఈ రాష్ట్రం మనది, మనం అభివృద్ధి చేసుకొని ముందుకు పోదాం, ప్రపంచంతో పోటీ పడదామని చెప్పి మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. మా గ్రామాలు కూడా ఈ అథారిటీలో జాయిన్ కావాలి, మాకు కూడా అభివృద్ధి రావాలి అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నాయకులకి దరఖాస్తులు ఇస్తూ మా గ్రామాలను కూడా ఇందులో కలపమని చెప్పి అనేక గ్రామాలు వస్తూ ఉంటే అందులో ముందుగా తొలిదశగా ఈరోజు కొన్ని గ్రామాలని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కలపటం కోసం స్థానికంగా ఉన్న నాయకత్వం కోరిన మీదట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగీకరించి పరిశీలన చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. దయచేసి వాటిని ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి కొన్ని గ్రామాలని ఈ అథారిటీలో కలిపేటట్టుగా అధికారికంగా ఇక్కడ నుంచే ఇదే వేదిక నుంచి మీరు సంతకం పెట్టాలని చెప్పి ఆ గ్రామాల పక్షాన నేను మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మన్నిస్తారని, సంతకం చేస్తారని మీ అందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పానికి అద్దం పట్టే మహత్తరమైన పండుగను మనకు అందించిన ఈ వేదికపై అదిగో ఒక ప్రధానమైన అంశాన్ని చూస్తూ ఉన్నాం. పల్లె ప్రజల జయధ్వానాల మధ్య